జగిత్యాల జిల్లా జాబితాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ టార్చర్ భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కాటిపల్లి నిత్య అనే యువతి బీటెక్ చదువుకుంటుంది. అయితే నిత్యకు చదువు రాదని, ఏ పని చేత కాదని ఇట్లా సూటిపోటి మాటలతో ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు వేధిస్తున్నారు. అయితే అది తట్టుకోలేక బలవన్మరణం చెందినట్టు తెలుస్తుంది. ఈ నెల 2వ తారీఖున ఇంటికి వెళ్లి గడ్డి మందు తాగినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎవరైతే వేధింపులకు పాల్పడ్డారో వైష్ణవి అదేవిధంగా సంజన ఈ ఇద్దరిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు కూడా సమాచారం అవుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి పోలీసులు విచారణ కూడా చేస్తూ ఉన్నారు. ప్రాథమిక సమాచారాన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితి. సో అలా కష్టాల్లో ధైర్యం చెప్పాల్సినటువంటి స్నేహితులే నిత్య మరణానికి కారణమైనటువంటి పరిస్థితి ఉందట బంధువులు మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలవన్మరణానికి పాల్పడే ముందు వేరే స్నేహితులతో కూడా హాస్టల్లో వైష్ణవి సంజన ఏ విధంగా తనను టార్చర్ చేశారో కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. నిత్య బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నట్లు ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. అయితే మిగతా స్నేహితులు హాస్టల్ చేంజ్ చేద్దామని చెప్పినా కూడా వినకుండా గడ్డి మందు తాగింది నిత్య. ఏదైతే తమ కూతురు చావుకు ఆ ఇద్దరు స్నేహితులే కారణమని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.